మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద అనుకున్న విధంగానే తన కుమారుని నేరుగా ఈ మంత్రాలవ్వ వద్దకు తీసుకుని వచ్చాడు. మంత్రాలవ్వ ఆ ఊరి పెద్ద కుమారుడితో ఈ యొక్క భయంకరమైన సంఘటనలన్నీ చెప్పింది. అంతేకాదు తనకి పూర్తిగా మంత్ర విద్యలు నేర్పుతానని చెప్పి తన తండ్రిని అక్కడి నుంచే వెళ్ళిపోమని చెప్పింది. ఇంతలో ఈ ఊరి పెద్ద నేరుగా ఆ మరొక ఊరి పెద్దను కలిశాడు. ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా నమస్కారం. నేను మీకు చెప్పిన విధంగానే నా కొడుకు యుక్త వయసుకు రాగానే నేను నేరుగా మంత్రాలవ్వ వద్దకు చేర్పించాను. ఇప్పుడు మంత్రాలవ్వ ఆధీనంలోనే ఉన్నాడు నా కొడుకు ఇప్పుడు మంత్రశక్తితో బయటకు వచ్చి ఈ ఊరిని పట్టి పీడిస్తున్న ఈ రక్త పిశాచిని పూర్తిగా తరిమి కొడతారు. నాపై నమ్మకం ఉంచండి అని ఈ యొక్క ఊరి పెద్ద చెప్పగా తను ఇలా అంటూ ఉన్నాడు, అరే తప్పకుండా మీ వాళ్ళు సహాయం చేయడం వల్లే ఇప్పటి వరకు మా ఊరు అందరూ సజీవంగా ఉన్నాం. ఇక మీ అబ్బాయి ఆ మంత్ర విద్యను మొత్తాన్ని నేర్చుకొని ఆ మహిమ కలిగిన ఆ హారాన్ని తీసుకొని లేదా ఆ మణిని తీసుకొని ఆ పిశాచిపై పెడితే చాలు, ఇక మా ఊరికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరూ నేరుగా ఊరి చివరిని ఉన్న ఆ బావి వద్దకు వెళ్లి ఆ రక్త పిశాచికి వినిపించేలా బావి వద్ద ఇలా అంటూ ఉన్నారు, అమ్మా రక్త పిశాచి, ఇక నీకు మరికొద్ది రోజుల్లో నీకు శాప విమోచనం కలుగుతుంది. తరువాత నువ్వు స్వేచ్ఛగా హాయిగా నీ దైవరూపం పొంది నేరుగా నీ లోకానికి వెళ్ళిపోవచ్చు. ఇక మా ఊరిని విడిచిపెట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి, అందుకు శాంతించుమా అని వీళ్ళిద్దరూ ఆ బావి వద్ద నుంచొని మాట్లాడుతూ ఉన్నారు. బావిలోంచి ఒక్కసారిగా ఆ రక్త పిశాచి గట్టిగా నవ్వుతూ బయటికి వచ్చి వీళ్ళు ఇద్దరితో ఇలా అంటూ ఉంది. ఆ రక్త పిశాచి ఒక్కసారిగా బయటకు వచ్చి వీళ్ళు ఇద్దరితో ఇలా అంటూ ఉంది, ధన్యవాదాలు ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలుగా ఈ నూతిలోనే బందీగా ఉన్న నన్ను ఇక కొద్ది రోజుల్లో నా ఈ రక్త పిశాచి రూపం పోయి నా దేవ కన్య రూపం వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. వెళ్ళండి త్వరగా ఆ అత పాతాలోకానికి వెళ్ళి ఆ హారాన్ని తీసుకుని రమ్మని చెప్పండి. వెళ్ళండి త్వరగా వెళ్ళండి అని చెప్పి ఆ రక్త పిశాచి తిరిగి మళ్ళా మాయమైపోయింది. ఇదిలా ఉండగా మంత్రాలవ్వ వద్ద ఉన్న ఈ ఊరి పెద్ద కొడుకుతో మంత్రాలవ్వ ఒక భయంకరమైన ప్రదేశంలో తీసుకుని వెళ్లి తన మంత్రశక్తిని ఒక్కొక్కటిగా ఆ కుమారులోనికి ప్రవేశపెడుతూ ఉంది. ఆ మంత్రాలవ్వ ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, నాయనా కుమారా, నేను నా శక్తి మొత్తాన్ని నీలోనికి ప్రవేశపెడుతున్నాను. నా శక్తిని మొత్తాన్ని ఉపయోగించి పాతాళ లోకంలో ఉన్న ఆ మహిమ గల వజ్రాన్ని తీసుకొని వచ్చి ఈ రక్త పిశాచి శిరస్సు భాగంలో పెట్టాలి. నువ్వు వెళ్ళే ఆ పాతాళ లోకంలో భయంకరమైన పిశాచాలు నీపై దాడి చేస్తూ ఉంటాయి. వాటి అన్నిటినీ నువ్వు సమక్రమంగా ఎదుర్కొంటూ నీ యొక్క విధిని పూర్తిగా నిర్వర్తించాలి. నీ రాక కోసం 2 ఊర్ల జనాలు ఎదురు చూస్తూ ఉంటాయి. వెళ్ళు, నేటితో నీకు మంత్రశక్తి విద్య మొత్తాన్ని నేర్పించాలి. ఇక నువ్వు నిర్భయంగా పాతాళ లోకానికి ప్రవేశించి అక్కడ ఉన్న మహిమ గల ఆ యొక్క వజ్రాన్ని తీసుకుని రాగలను. వెళ్ళు, ఇదే నా యొక్క ఆదేశం అని మంత్రాలవ్వ ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న తను ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా వందనాలు, తప్పకుండా మీరు చెప్పిన విధంగానే అతపాతాలోనికి వెళ్ళి ఎన్ని భూత ప్రేత పిశాచాలు ఎదురు వచ్చినా సరే నేను అనుకున్న నా లక్ష్య సాధన తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఆ మహిమ గల వజ్రాన్ని ఆ రక్త పిశాచ శిరస్సు భాగంలో పెడతాను. మీ అండ ఉన్నంత వరకు నేను ఎలాంటి కార్యాలైనా సరే నేను జయించుకు వస్తాను. జై మంత్రాలవ్వ, ఇప్పుడే బయలుదేరుతాను అని ఆ వ్యక్తి చెప్పగా మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, తప్పక కుమారా, తప్పకుండా. కానీ నీతో పాటు నా అనుచరుడు ఈ డింబకుడు కూడా నీతో వస్తాడు. నీకు ఏదైనా ఆపద వాటిల్లినా లేక ఆ రక్త పిశాచి శక్తులు ఎక్కువైనా సరే ఈ డింబకుడు నాకు తెలియజేస్తూ ఉంటాడు. తద్వారా ఆ పిశాచిని అదమికించే శక్తిని నేను నీలో ప్రవేశపెడతాను. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, సమయం ఆసన్నమవుతుంది అని మంత్రాలవ్వ వాళ్ళిద్దరితో చెప్పింది.
ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. సరిగ్గా ఒక ప్రదేశం వచ్చేసరికి ఈ డింబకుడు ఈ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు. ఈ మిత్రమా, అదిగో పాతాళ లోకానికి వెళ్లే మార్గం. ఆ మార్గం గుండా వెళ్తే ఖచ్చితంగా అధపాతాళలోనికి ప్రవేశిస్తాం. పద పద, త్వరగా వెళ్దాం అని చెప్పగా నేరుగా వాళ్ళు ఇద్దరు ఆ కొండ భాగానికి చేరుకున్నారు. ఆ కొండకు ఎదురుగా ఒక పెద్ద రాయి బోల్చి ఉంది. ఆ రాయిని ఎంత ప్రయత్నించినా వీళ్ళు తీయలేకపోయారు. ఈ మంత్రాల ఇచ్చిన శక్తితో ఈ మంత్రగాడు తన మంత్ర జపంతో ఆ రాయిని ఒక్కసారిగా పక్కకి నెట్టాడు. అది చూసిన ఈ యొక్క మంత్రాల శిష్యుడు డింబకుడు ఇలా అంటూ ఉన్నాడు. ఈ భలే భలే, మంత్రాలవ నేర్పిన విద్య నీకు వృధాగా పోలేదు. చేతికి మట్టి అంటకుండా కొండను భలే సులభంగా పక్కకు నెట్టావు. మంత్రాలవ శిష్యుడంటే ఆ మాత్రం ఉండాలి. పద పద, త్వరగా వెళ్ళి ఆ మహిమ గల వజ్రాన్ని బయట తీసుకుని వద్దాం అని ఇద్దరు నేరుగా ఆ గుహలోనికి ప్రవేశించి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు ఇద్దరు నడుచుకుంటూ నేరుగా ఆ పాతాళ గృహ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ఇంతలో కొద్ది సమయానికి వీళ్ళకి ఎదురుగా 2 అస్థిపంజరాలు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఆ 2 వీళ్ళను చూసి జిలా అంటూ ఉన్నాయి. అరే, ఎవర్రా మీరు? నేరుగా పాతాళ మార్గ గృహలోనికి ప్రవేశించారు. ఎవరు మీరు? ఇంతటి ధైర్యం మీకెక్కడిది? ఇక్కడ ఉన్న భయంకరమైన పిశాచాలు మిమ్మల్ని చంపకు తింటాయి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి అని ఆ అస్థి పంజరాలు 2 వీళ్ళిద్దరితో అంటూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి జిలా అంటూ ఉన్నాడు. అరే, మాకు దారి వదిలేండి. మేము త్వరగా పాతాళలోకానికి చేరుకొని అక్కడ ఉన్న మహిమగలిన ఆ వజ్రాన్ని మేము సేకరించాలి. మేము భూలోకం నుంచి వస్తున్నాం. త్వరగా మాకు ఏదైనా వీలు ఉంటే సహాయం చేయండి, లేదా మాకు మార్గం తప్పుకోండి, లేకండి అని ఆ వ్యక్తి ఆ అస్థిపంజరాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ అస్థిపంజరాలు గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాయి. ఏంటి, వజ్రాన్ని తీసుకుని వెళ్తావా? అది అంత తేలికగా పొందే వజ్రం కాదు. ఈ పాతాళ లోకంలో ఎన్నో భూత ప్రేతాత్మలు ఈ పాతాళ లోకంలో భూత ప్రేతాత్మలు ఎన్నో ఆ వజ్రానికి కాపలాగా ఉన్నాయి. అటువంటి వజ్రాన్ని నువ్వు తేలికగా అతి సులువుగా పట్టుకు వెళ్దాం చూస్తున్నావా? ముందుగా నీకు ఎదురుగా ఉండే ఈ భయంకరమైన గృహ దాటి వెళ్ళడానికే నీకు సమయం పడుతుంది. ఇక ఆ పిశాచాల్ని జయించి ఆ వజ్రాన్ని తీసుకువెళ్ళడం అసాధ్యమరా డింబక అని ఆ అస్థి పంజరాలు 2 మాట్లాడుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి జిలా అంటూ ఉన్నాడు. ఇదిగో, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. నేను ఈ భూత ప్రేతాత్మ పిశాచులన్నీ పూర్తిగా జయించగలను. నేను మంత్రాల వద్ద ఎన్నో వందల సంవత్సరాల నుంచి మహిమగలిగిన శక్తులన్నీ కొన్ని సంవత్సరాల్లో నేర్చుకోగలిగాను. నాకు ఇప్పుడు వెనుక మంత్రాలవ శక్తితో పాటు మంత్రాలవ మహిమ కూడా నా వద్ద ఉంది. ఖచ్చితంగా ఈ భూత ప్రేత పిశాచులన్నిటినీ నేను పూర్తిగా జయించగల నమ్మకం నాకు ఉంది. త్వరగా నాకు ఆ వజ్రం ఉన్న ఆ ప్రదేశం నాకు తెలియజేయండి. మీకు సహాయం చేస్తే, మీరు నాకు ఏదైనా సహాయం చేయగలిగితే నేను మీకు పునర్జన్మ ప్రసాదిస్తాను. ఖచ్చితంగా నాకు సహాయం చేయండి అని ఆ వ్యక్తి ఆ అస్థిపంజరాలను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు ఇలా అంటూ ఉన్నాయి. ఓ, మంత్రాలవ శిష్యుడువా? సరే సరే, మంత్రాలవ శిష్యుడు ఎవరికైనా సరే ఈ యొక్క ప్రేతాత్మలతో ఎంత శక్తి ఉంటుందని మాకు తెలుసు. కానీ ఇక్కడ ఉంటున్న ఆ పిశాచాలు చాలా శక్తివంతమైనవి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి తన శక్తిని తను పెంపొందించుకుంటూ ఈ గృహలోనే బందీగా ఉన్నాయి. మొదటగా అతి భయంకరమైన పశుచికా పిశాచి మీ పైకి ప్రభావం చూపిస్తుంది. తనను జయించగలిగితే మిగతా పిశాచులన్నీ చల్లాచెదురుగా పోతాయి. ఇక్కడి నుంచి 100 అడుగుల దూరంలో ఆ పిశాచి మీపైకి దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. అది దాటిన తర్వాత వెంటనే మీరు అనుకున్న విధంగా ఆ మహిమగల వజ్రం మీకు కనిపిస్తుంది. అందుకు గాను మేము మీకు సహాయం చేస్తాం. అయితే మీరు చేయవలసింది ఒకే ఒక కార్యం ఉంది. మీ రూపాలు మార్చుకొని మీరు మాలా అస్థిపంజరాల్లా మారవలను. అలా మారితే మిమ్మల్ని నేరుగా ఆ వజ్రం ఉన్న ప్రదేశానికి నేను తీసుకుని వెళ్తాను. చింతలో ఆ పశుచిక పిశాచి మీపై ప్రభావం చూపేలోపు మీ దగ్గర ఉన్న ఆ మంత్రశక్తితో
ఆ పిశాచిని అక్కడికక్కడే నాశనం చేయగలగాలి. ఇలా చేస్తే తప్ప ఈ పాతాళ లోకంలో ఉన్న ఆ మహిమ గల వజ్రాన్ని నువ్వు తీసుకుని వెళ్ళలేవు అని ఆ అస్థిపంజరాలు రెండు ఈ వ్యక్తితో చెప్పాయి. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి సరే అని చెప్పాడు. వెంటనే ఆ అస్థిపంజరాలు ఈ వ్యక్తితో పాటు మంత్రాలవ్వ శిష్యుడైన డింబకుని కూడా అస్థిపంజరాల్లా మార్చేశాయి. ఈ 4 అస్థిపంజరాలు నడుచుకుంటూ నేరుగా ఆ పాతాళ గృహం నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అనుకున్న విధంగానే వీళ్ళు కొంత దూరం ఆ మార్గం గుండా ప్రయాణించేసరికి వీళ్ళకి ఎదురుగా ఒక భయంకరమైన పిశాచి ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఆ పిశాచి ఈ 4 అస్థిపంజరాలను చూస్తూ గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. అస్థిపంజర రూపంలో మారినంత మాత్రాన మీ రూపాలు కనిపెట్టలేనంతనుకున్నారా అని ఆ దయ్యం అని తన మంత్రశక్తితో ఒక్కసారిగా ఎదురుగా నిల్చున్న వాళ్ళ ఇద్దరిపై ఒక మాయాజలాన్ని చల్లగా తిరిగి మరలా వాళ్ళ నిజ రూపం బయటపడింది. అది చూస్తున్న ఈ యొక్క పిశాచి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. ఓహో మానవుడివా, ఎంతటి ధైర్యం ఉంటే ఈ భయంకరమైన గుహలోనికి ప్రవేశించావు? అది నా ఎదుట నిలుచొని ఇంకా నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే నీకు ధైర్య సాహసాలు ఎక్కువగానే ఉన్నాయి. వాటితో పాటు నీ ప్రాణాలు కూడా ఇప్పుడే తీస్తారు. ఓం క్రీం ప్రేతాత్మ రక్షకి, ఓం క్రీం భూత రక్షకి అని మంత్రాలు చదివి ఆ దయ్యం ఒక్కసారిగా భయంకరమైన మంటలను నేరుగా ఈ వ్యక్తిపై వెదజల్లింది. ఈ వ్యక్తి మంత్రాలవ చెప్పిన మంత్రశక్తితో పాటు తన యొక్క శక్తితో తన రూపాన్ని గాల్లో కనిపించకుండా మాయం చేసుకున్నాడు. అది ఎంతా చూస్తూ ఉన్న ఈ మంత్రాలవ అనుచుడైన ఈ డింబకుడు ఇలా అంటూ ఉన్నాడు. బలానేస్తావా బలా, ఆ పిశాచి నుంచి తప్పించుకోవడానికి నీ రూపాన్ని మాయం చేసుకున్నావు కదూ, భలా భలా, ఈ మాయా రూపంతోనే ఆ యొక్క పిశాచిని జయించి ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవాలి, త్వరగా త్వరగా అని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఎంత వింటున్న ఈ యొక్క పిశాచి గట్టిగా నవ్వుతూ జిలా అంటూ ఉంది. చూసారా, ఒక్క మంత్రంతోనే ఆ మానవుడు గాల్లోకి ఎగిరిపోయాడు. ఈ భయంకరమైన పేతాల గుహలోనికి రావడానికి వాడికి ఎంత ధైర్యం! అందుకనే వాడిని అగ్నిఅస్త్రంతో పూర్తిగా మార్చేశాను. ఈ పిశాచ శక్తికి ఎదురే లేదు అని ఆ పిశాచి చాలా గట్టిగా నవ్వుతూ ఉంది. ఇంతలో ఈ మంత్రాల అనుచుడు డింబకుడు కూడా ఆ పిశాచికి కనిపించడు. ఈ యొక్క డింబకుడు గట్టిగా నవ్వుతూ పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు. ఒసే పిశాచి, నువ్వు అక్కడే పెద్ద అగాధంలో కాలు వేశావు. వాడు సామాన్యమైన మానవుడు కాదు, మహాశక్తి కలిగిన మంత్రాల చేతిలో శిక్షణ పొందిన మాంత్రికుడు. ఇప్పుడు వాడి చేతిలో నీకు మరణం తథ్యం. ఈ గృహలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి నిక్షిప్తంగా ఉన్న ఆ మహిమ గల వజ్రాన్ని తీసుకుని వెళ్తాం. గురువా, వజ్రాన్ని తీసుకుని రా, వెళ్ళు అని ఈ డింబకుడు ఆ యొక్క వ్యక్తితో చెప్పాడు. ఆ వ్యక్తి నేరుగా గాల్లో ఎగురుకుంటూ ఆ వజ్రాన్ని తీసుకొని ఒక్కసారిగా ఈ పిశాచి ముందుకు ఆ వజ్రం పెట్టగా ఆ వజ్రం నుంచి వచ్చిన కాంతి ఆ పిశాచిపై పడి ఆ పిశాచి అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదలా మారిపోతూ ఉంది. అది ఎంతా చూసినా ఆ అస్థిపంజరాలు రెండు జిలా అంటూ ఉన్నాయి. భలా భలా మానవ, నీ శక్తి అమోఘం. మంత్రాల మహిమ ముందు ఎటువంటి ప్రేతాత్మశక్తులైనా సరే పూర్తిగా నాశనం అవ్వవలసిందే. అది నువ్వు మళ్ళా నిరూపించావు. వెళ్ళు త్వరగా, నువ్వు కాపాడాలనుకున్న ఆ 2 ఊర్లని కాపాడు, వెళ్ళు త్వరగా వెళ్ళు అని ఆ అస్థిపంజరాలు రెండు ఈ వ్యక్తితో చెప్పాయి. ఈ వ్యక్తితో పాటు ఆ యొక్క మంత్రాల అనుచుడైన డింబకుడు కూడా గాల్లో ఎగురుకుంటూ నేరుగా భూలోనికి ప్రవేశించారు. వెంటనే మంత్రాలను కూడా అక్కడికి ప్రత్యక్షమైంది. ఇంతలో ఊరి పిల్లలందరినీ నేరుగా ఆ బావు వద్దకు ప్రవేశపెట్టారు. ఈ మహిమ గల వజ్రాన్ని తీసుకొని ఈ యొక్క
వ్యక్తి నేరుగా ఆ బావిలోనికి దిగాడు. ఎదురుగా ఉన్న రక్త పిశాచును చూసి ఈ యొక్క వ్యక్తి జిలా అంటూ ఉన్నాడు. ఓ ఈ దేవకన్య, ఈ రోజుతో నీకు ఉన్న శాపం పూర్తిగా నాశనం అవుతుంది. నీటి నుంచి నువ్వు దేవకన్యలా తిరిగి మరలా నువ్వు దేవలోకానికి వెళ్ళిపోతావు. అంతేకాదు, ఇంతకాలం నీకు బలిగా మారిన ఈ ఊర్లో జనాలందరూ తిరిగి మరలా పునర్జన్మ పొందుతారు. ఇది ఎంత మా ఊరు వాళ్ళు చేసుకున్న కర్మఫలం. ఖచ్చితంగా ఇప్పుడే నీకు శాప విమోచనం కలిగిస్తాను అని చెప్పి ఈ వ్యక్తి తను తీసుకుని వచ్చిన ఆ వజ్రాన్ని ఒక్కసారిగా ఆ రక్త పిశాచి యొక్క శిరస్సు భాగంలో పెట్టాడు. వెంటనే తన చుట్టూ ఒక శక్తివంతమైన కాంతి లాంటిది ప్రత్యక్షమయ్యి తిరిగి మరలా తన దేవకన్యలా మారిపోయింది. ఆ దేవకన్య ఒక్కసారిగా బావిలోంచి బయటకు వచ్చి ఈ ఊరి పిల్లలందరినీ ఒక్కసారిగా తిరిగి మరలా తన ప్రాణాలను తమకు ఇచ్చింది. ఊరి పిల్లలందరూ బయటకు వచ్చి ఈ యొక్క దేవకన్యను చూసి చాలా సంతోషపడ్డారు. ఆ దేవకన్య ఈ ఊరి పెద్దలతో ఇలా అంటూ ఉంది. గ్రామ ప్రజలందరికీ వందనాలు. మీరు నాకు చేసిన ఈ సహాయం వల్ల తిరిగి మరలా నేను నా రూపాన్ని పొందగలిగాను. ఇన్ని సంవత్సరాల నుంచి మీ ఊర్లో రోజుకు ఒకరు చొప్పున నాకు వచ్చి బలి అయినందువలన నా రక్తదాహం అప్పటితో నియంత్రణలో ఉండడం వల్ల ఈ గ్రామం అందరినీ తిరిగి బ్రతికించుకోగలిగాను. మీరు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకు కృతజ్ఞతగా మీరు ఎప్పుడు తలచినా, మీకు ఎటువంటి సహాయం కావాలని కోరినా ఈ బావి వద్దకు వచ్చి 2 సార్లు నన్ను తలుచుకుంటే చాలు. ఖచ్చితంగా వచ్చి మీకు నేను సహాయం చేయగలను. అంతేకాదు, ఇప్పటి నుంచి మీ ఊర్లో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా నిశ్చయంగా హాయిగా జీవిస్తూ ఉంటారు. ఇక నేను వెళ్తాను అని చెప్పి ఆ దేవకన్య ఒక్కసారిగా ఆకాశంలోనికి ఎగిరిపోయింది. ఇది అంతా చూసిన ఈ యొక్క మంత్రాలవ్వ ఊరి పేదలతో ఇలా అంటూ ఉంది. ఆ జగన్మాత దైవల అంతా శుభమే జరిగింది. ఇక నుంచి ఊళ్ళో ఎటువంటి దుష్టశక్తులు కానీ ప్రేతాత్మ శక్తులు కానీ ప్రవేశించలేవు. ఈ ఊరికి అండగా ఈ మంత్రాల శక్తితో పాటు ఇప్పుడు ఆ దేవకన్య శక్తి కూడా మనకి అండగా ఉంది. ఇక మీరందరూ హాయిగా నిర్భయంగా జీవించవచ్చు. ఎటువంటి భయాలు పడకుండా హాయిగా జీవించవచ్చు అని మంత్రాలు చెప్పి తిరిగి మరలా తన గృహలోనికి వెళ్ళిపోయింది. ఇంతలో ఈ ఊరి పెద్దలందరూ చాలా సంతోషంగా హాయిగా జీవిస్తూ ఉన్నారు. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ నిర్భయంగా ఆ గ్రామంలో జీవనం సాగిస్తూ ఉన్నారు.